హాయ్ అండి, వెల్కమ్ టు కళా ట్రెండ్స్. అంతా బాగున్నారా? ఇవాళ అయితే నేను సండే స్పెషల్ అండి మటన్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి మటన్ ఎంత ఫ్రెష్గా ఉందండి. ఇలా ఉండాలండి. పింక్గా అంతా క్లీన్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నా. మసాలా దినుసులు అన్నీ పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చెప్తాను. మనకి ఇప్పుడు త్వరగా అవ్వాలి, కుక్కర్లో పెట్టుకోవాలంటే ముందుగా మనము కుక్కర్ అనేది స్టవ్ అనేది ఆన్ చేసేసుకున్నామండి. ఎందుకంటే మనకు కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తానండి వివరంగా ఎంతెంత ఏంటి కిలోకి ఎంత అనేసి. ముందుగా ఆయిల్ అనేది కొద్దిగా 1-2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఇదిగోండి మనకు మటను వేగడానికి. ఓన్లీ ఆయిల్ మాత్రం అండి, కరివేపాకు ఇవంతా ఏం వేయడం లేదు. మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ మసాలాలు అనేది వేసుకున్నాము. ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత మనము వివరంగా చెప్పుకున్నాము. ఫస్ట్ చూసారా పింక్గా ఇంత సైజు ముక్కల్లో చాలా లేతగా ఉందండి. మటన్ అంటే ఇలా ఉండాలండి. మరీ రెడ్గా ఉంటే ముదిరిపోయి ఉంటుంది. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, పింక్ కలర్లో ఉండాలన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కోస్తుంటే కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా మటన్ అనేది వేసేసుకున్నామండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta. ఇలా తిప్పుకోవాలండి 1 నిమిషము. చూసారా మగ్గుతో అంది, ఇట్లా వాటర్ వస్తుంది. ఇప్పుడైతే అస్సలు సాల్ట్ కానీ ఏం వేసుకోలేదండి. ఇప్పుడు ఇంకా 1 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటే ఆ వాటర్ అంతా వచ్చేసి ముక్కలు అయితే రబ్బర్ లాగా అయిపోతాయండి. బాగా కొంచెం వేగిన తర్వాత మనం కారం వేసుకున్నప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాము. ఈ వాటర్ అంతా కాస్త అయితే వింకనిద్దామండి. ఉడుకుతోంది కదా, కొంచెం వాటర్ అయితే వచ్చింది, పర్లేదండి, ఏం కాదు. ఎక్కువ ఇంకనవసరం లేదు. మనం కారం వేసేలోపు సరిపోతుంది. 1 కిలో మటన్ కాబట్టి నేను 5 స్పూన్లు 1 2 3 4 5 స్పూన్ల వరకు ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇంకా కారం తినే వాళ్ళు ఉంటే ఇంకా 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మనం తినే కారం నాన్ వెజ్ అయితే కాస్త కారం ఎక్కువ వేసుకోవాలండి. నేనైతే 5 వరకు వేసుకున్నా. ఇంకా ధనియాల పొడి 1 2 3 స్పూన్ల వరకు వేసుకున్నానండి. సరిపోతుంది, చాలలేదు. మనకి ఇంకా కొంచెం కావాలనిపిస్తే మళ్ళీ కూడా ఉడికేటప్పుడు పోపు పెట్టుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ టైంలో ఇంతవరకు సాల్ట్ అంటూ వేయలేదండి, ఇప్పుడే వేసుకుంటున్నా. నేనైతే రాళ్ళు ఉప్పు ఇదిగోండి ఇంత వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనము దానికి మెజర్మెంట్ అంటూ ఏముంటుంది కదా, మనకు తగినంత అన్నమాట. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇప్పుడు మనం మసాలాలని ఏం వేయలేదండి, ఓన్లీ కారం వరకే వేసి 5 విజిల్ వరకు మూత పెట్టుకున్నాము. మంచి కలర్ అయితే వచ్చింది కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది, త్వరగా అయిపోతుందండి. చాలండి, ఎక్కువ వేగితే కూడా వేపేసుకుంటే మాడిపోతుందండి. చూసారా మనం కారం వేసేలోపు వాటర్ అంతా కూడా ఈ కారాన్ని అబ్జర్వ్ చేసుకునేసింది. ఇప్పుడు ఇంకా నీళ్ళు అయితే పోసేసుకున్నామండి. చాలు ఈ మాత్రం వేగితే. మనకు అప్పుడే కారం వేయకముందు 2 మినిట్స్ వేగింది. ఇప్పుడు కారం వేసిన తర్వాత 2 మినిట్స్, మొత్తం 5 మినిట్స్ వరకు వేపుకున్నాం అన్నమాట. ఎక్కువ వేగిపోయింది అనుకో మనకు ఆయిల్ చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి వాటర్ అయితే పోసేసుకున్నాము. మనకు మటన్ అనేది చాలా లేతగా ఉంది కాబట్టి ముక్కలు మునిగేంత వరకే పోసుకున్నాము.
త్వరగా ఉడికిపోతుందండి. ఒక 5 విజిల్కే సరిపోతుంది, లేకుంటే ముక్కలు బాగా మెత్తబడిపోతాయి. ఇలా మొత్తం కారం అంతా కూడా చుట్టూ తీసేసుకొని ఇదిగోండి ఇలా ముక్కలు మునిగేంత వరకు సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకుంటా. పక్క అయితే మార్చేసుకున్నామండి. మీడియం సైజ్ ఫ్లేమ్లో ఉంది. హైలో పెడితే 7-8 వరకు రావాలి. కాబట్టి మనము నాకు చిన్న మంట మీద 5 విజిల్, నాకు ఈ పక్క మెజర్మెంట్ అండి. నేను 5 విజిల్ వరకు అయితే పెట్టుకుంటాను. దీన్ని అయితే వదిలేద్దామండి. ఇది మనకు ఉడికి విజిల్ వచ్చేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. మనకు అప్పుడు టైం అనేది వేస్ట్ కాదనమాట. సిమ్లో పెట్టుకొని 4 పక్కల ఇలా కాల్చుకోవాలండి. అప్పుడే బాగా మనకి టేస్ట్ అనేది వస్తుంది. కొబ్బరి ఇలా కాల్చుకుంటే కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఈ విధంగా కాల్చి ట్రై చేయండి. ఇట్లా కొబ్బరి కాల్చి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇదే మెయిన్ అన్నమాట. నేను చేసే మటన్ కూర సీక్రెట్ టేస్ట్ రావడానికి ఇదేనండి. నేను ఈజీగా అస్సలు స్ట్రైన్ అవ్వనండి మటన్ చేయడానికి. నాకు ఒక 1/2 అవర్లో అయిపోతుంది. ఇప్పుడైతే ఇంక అన్ని వివరంగా చెప్తున్నాను కాబట్టి కాస్తంత లేట్ అవుతుంది. చాలండి, ఈ మాత్రం అయితే వేగిపోయింది చాలన్నమాట. కొబ్బరి కూడా చూడండి 1 కిలోకి 1 చిప్ప వరకు, లేదు ఇంకొంచెం కావాలి మనకు పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే నాకు కూడా కావాలండి. ఇదిగోండి ఇంకొంచెం ఇలా వేపుకునేద్దాము. ఇది కొబ్బరి అనేది కాల్చుకున్నాం, వేపుకున్నాం కాదండి, కాల్చేసుకున్నాం కదా. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఒక 5 లవంగాలు, కాస్తంత పట్ట, 2 లవంగాలు, ఒక 10 వరకు లవంగం కాదు ఇలాచి ఒక 10 వరకు మిరియాలు, కాస్తంత గసాలండి. 1 by 1 అన్నీ వేపేసుకున్నాము. మిరియాలు అయితే వేపేసుకున్నాము. ఇలా అన్ని మసాలా దినుసులు వేపేసుకుంటే కూర అనేది బాగా టేస్ట్ వస్తుందండి. నేను ఇట్లనే చేసుకుంటా. అస్సలు ఎగుట అనిపించదు, ఎక్కువ మసాలాలని కూడా అనిపించదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కండి చిన్నుల్లిపాయలు ఇవి కోయడానికి ఎంత విసుగు వస్తుందో తినేదానికి అంత టేస్ట్ ఉంటాయి కదా. కోసేదానికి చాలా చికాకు వస్తుంది. ఇద్దరం కలిసి తరిగామండి, మా పాప నేను. ఒక గుప్పెడనండి, మెజర్మెంట్ అంటే ఇన్ని అని చెప్పలేం కానీ బాగా గుప్పెడు సైజు. మధ్యలో మిరియాలు వేగుతున్నాయి. సిమ్లో పెట్టాను కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. దీని తర్వాత గసాలు వేసుకున్నామండి, ఎందుకంటే మనకు త్వరగా వేగిపోతాయి కాబట్టి. గసాలు కూడా అంత క్వాలిటీ కాదండి, ఏదో ఇంకా వేయాలని వేస్తున్నాం కానీ చూడండి పువ్వుల్లాగా వచ్చేస్తున్నాయి. అస్సలు ఇలాంటివి అయితే వేసుకోవద్దు. నేను సూపర్ మార్కెట్లో మంచిగా తెచ్చి పెట్టుకుంటానండి. ఇప్పుడు అయిపోయినాయని చిన్న షాప్లో తీసుకొచ్చాను అనమాట. అస్సలు నకిలీ గసాలండి ఇవి. చూసారా, ఇలా రాకూడదన్నమాట వేపేటప్పుడు. తప్పదు. ఇంకా 2 ప్యాకెట్లు తెచ్చాను. ఇవి వేసినా వేయకపోయినా ఒకటే అన్నట్లు ఇంకా 1 ప్యాకెటే వేసుకున్నాను. అన్ని పువ్వులు అయిపోయాయి. చూసారా, ఇలా రాకూడదు అస్సలు. ఈ గసాలు మటన్కి మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఖచ్చితంగా వేసుకుంటా, కొంచెం వరకు వేసుకుంటా. కొద్దిగా వేపేసుకున్నాము. ఇంక ఇవన్నీ ఫస్ట్ మటన్ పెట్టేసుకోవాలండి. మటన్ పెట్టుకుంటే మనకు కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇవంతా మనం రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా వేగిపోయినాయి, మాత్రం వేగితే. ఇంకా ఇదేనండి నేను వేసుకునే మసాలా. ఇంకా సైడ్ ఏమీ వేసుకోను అన్నమాట. పొడులు ఇవి అవి అప్పటికప్పుడే నేను తయారు చేసుకుంటానండి, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోను అన్నమాట. అల్లం వెల్లుల్లి కూడా అప్పుడే చేసుకుంటాను నేను. ఇంకా అన్నీ వేపేసుకున్నాం కదండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేను అన్నీ నీట్గా కడిగి వేసుకోవాలండి. చిన్నుల్లిపాయలు అనేది చిన్న చిన్న మట్టి నలకలు అలా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా కడిగి వేసుకోవాలా. ఒక 20 గ్రాముల వరకు అల్లం ఉంటుందండి. ఒక 3 తెల్లపాయలు అనమాట. ఇవంతా బాగా కడిగేసుకున్నాం. పొట్టు ఇట్లా పోతుంది అన్నమాట. కడిగేసుకోవాలి. ఇప్పుడు ముందు కొబ్బరి అనేది వేసేసుకోవాలండి. కొబ్బరి, ఈ ఇలాచి, లవంగాలు, ఈ గసాలు ఇవి మొత్తము వాటర్ అయితే వేయద్దు. ఫస్ట్ ఇవైతే గ్రైండ్ చేసేసుకున్నాము, తర్వాత ఇవి వేసుకున్నాము. ఇవి మొత్తము దీనికైనా అనుకోవద్దండి. నాకు చికెన్ కూడా ఉందండి, చికెన్ కూడా కాబట్టి కాస్తంత ఎక్కువ వేసుకున్నా.
చూసారా వాటర్ అంతా సరిపోయింది. ఒక్క ముక్క కూడా చూపుతా, ఉడికిపోయిందండి. మళ్ళీ మనకు పోపు పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే కారపు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. మనం ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాం, అయితే ఇది వేసుకున్నాం కదా. మళ్ళీ మనకు అదే కుక్కర్లో పోపు అనేది పెట్టేసుకున్నామండి. మసాలా అంతా వేసుకోవాలి కదా. ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. మనకు నాన్ వెజ్ అంటే కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. అప్పుడు ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాం కదా వేపేటప్పుడు, ఇప్పుడు ఒక 5 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అండి. మనకు 1 కిలో మటన్ కాబట్టి ఒక 7 స్పూన్ల వరకు అయినా పడుతుందండి. ఆ మాత్రం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లము, తెల్లపాయలు, చిన్నుల్లిపాయలు, టమోటా, ఒకటి పెద్ద సైజు టమోటా అండి. చిన్నవి అయితే 2 వేసుకోవచ్చు. ఓన్లీ కొబ్బరి మనం చూపించాం కదా అప్పుడే, మిరియాలు, పట్టా, లవంగం అవి సపరేట్గా రుబ్బుకోవాలి. ఇవి సపరేట్ అన్నమాట. ఫస్ట్ ఇంక కరివేపాకు వేస్తున్నాడు చెప్పేలోపు ఇక్కడ ఆయిల్ అయితే కాగిందండి. కరివేపాకు ఫస్ట్, ముందుగా కొత్తిమీర, కొంచెం పుదీనా. మటన్కి అనేది ఖచ్చితంగా పుదీనా కాస్తంత వేసుకోవాలండి, అప్పుడే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ముందు అయితే అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలండి. ప్రతి ఒక్కరికి తెలిసిందే, వంట చేసే వాళ్ళకి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాతే కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి అనేది లాస్ట్లో మనం ఇంకా కూర వేస్తామనగా కూడా 1 మినిట్ 2 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ కాల్చుకున్నాము, మిగతా పోపు మసాలా దినుసులంతా వేపుకున్నాం కాబట్టి జస్ట్ 1 మినిట్ అట్లా ఆయిల్లో వేగితే సరిపోతుంది. ఇది మాత్రం మంచిగా వేపుకోవాలండి, పచ్చివాసన లేకుండా. అట్లా అని ఎక్కువ వేగిపోయినా చేదొచ్చేస్తుంది, వేగకుండా ఉన్న పచ్చివాసన ఉంటుందండి. కాబట్టి బాగా నీట్గా కాస్తంత ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, నాన్ వెజ్ కాబట్టి. వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి, మరి ఇంకా ఎక్కువ వేగద్దు, మాడిపోతుంది. ఇంకోండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇంకా వేగినట్టు అనమాట. ఇప్పుడు మనం ఇంకా కొబ్బరి వేసేసుకున్నామంటే, అల్లం వెల్లుల్లి అయితే బాగా మంచిగా వేగిపోయిందండి. ఇంకా కొబ్బరి వేసేసుకుంటున్నా. కొబ్బరి జస్ట్ అలా వేగితే సరిపోతుందండి. మనకైతే వెండు కొబ్బరి ప్లస్ మళ్ళీ కాల్చుకున్నాం కాబట్టి ఎక్కువ వేగనవసరం లేదండి. ఇవి ఎందుకు మిగలబెట్టేసుకున్నారా, ఎక్కువ అయిపోయింది అనుకోవద్దు. నేను చికెన్ కోసం ఆల్రెడీ కాస్త ఎక్కువే రుబ్బుకున్నాం కాబట్టి నేను చికెన్కి అయితే పెట్టుకున్నాను అనమాట. నాకు 1/2 కిలో చికెనే కాబట్టి ఈ మాత్రం మసాలా సరిపోతుందని పోసేసుకున్నాం. చూసారా ఇక్కడ ప్యాన్కి అడుగు అంటకుండా ఉంది కదా, ఇప్పుడు పోసేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుతుంటే తిరగాలండి మన గరిటి చుట్టూరు, అప్పుడు వేగిపోయినట్లు అన్నమాట. ఇవ్వండి మనకు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేగింది కదా, కొబ్బరి కాల్చుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కూర అయితే పోసేసుకున్నాము. కరెక్ట్గా 5 విజిల్లు పెట్టుకున్నానండి నేను. ఆ కూర లేతగా ఉన్నింది కాబట్టి, మనకు కాస్త రెడ్గా ముక్కలు ఉన్నాయనుకోండి ఒక 7 వరకు విజిల్ అనేది పెట్టుకోవచ్చు. నాకు 5 సరిపోతుంది, చాలా లేతగా ఉందండి మేము తీసుకున్న కూర. ఇప్పుడు కొంచెం 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంది, ఉడకాలి కదా. ఈ పచ్చి వాసన పోయేంత వరకు ముక్కలకి మసాలా పట్టుకోవాలి. ఇవి వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు, చల్లీళ్ళైనా పోసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం చల్లీళ్ళే పోస్తున్నా, ఎక్కువ కాదు కాబట్టి. లేకుంటే ఎక్కువ 1 లీటర్ అలా పోసుకునేటట్టుంటే పక్కన మరిగించి కూడా నీళ్లు పోసుకోవచ్చు. ఈ కారం అంతా కూడా వేస్ట్ కాకుండా. ఇలానేనండి మటన్ అనేది రెడీ అయిపోయింది మొత్తం. ఇంకా నేను ఇంట్లో ఏం వేయను, కరెక్ట్గా ఒక 10 మినిట్స్ వరకు ఉడికిస్తానండి. చూసారా ఈ మాత్రం నేను 1.5 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకున్నా. మొత్తము ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిపి 1.5 లీటర్ వరకు పోసుకోవచ్చు అండి 1 కిలోకి. ఉప్పు అయితే చూసుకుంటున్నాను, కొంచెం తక్కువ ఉంది కానీ నేను వేయడం లేదండి, ఎందుకంటే మాకు సంగటి అన్నమాట, చూసి వేసుకుంటాము. సాల్ట్ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ అయితే ఇబ్బంది అయిపోతుంది. కారం అయితే చాలా. కూర అయితే హైలోనే పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అయితే హైలోనే ఉడికించి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఫుల్ మూత పెట్టద్దండి, ఆవిరి నీళ్ళంతా వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక సైడ్కి పెట్టి హైలోనే పెట్టుకోండి. అన్నం
అయిపోయిందా? అయిపోయిందమ్మా, అన్నం అయిపోయి 1/2 అవర్ అయింది. ఇగో సంగటి కూడా అయిపోయిందండి. ఇగోండి సంగటి, అన్నము, ఇంకా మటన్ అవుతోంది, ఇంకా చికెన్ పెట్టుకోవాలి. రసం తర్వాత చేస్తారు. సరిపోయిందండి, అయిపోయిందండి. చూసారా మొత్తం ఆయిల్ అంతా పక్కకు వచ్చింది, చిక్క కూడా అయింది. టేస్ట్ అయితే చూపించానండి, ఆయనకు కూడా సరిపోయింది, ఇంకా దింపే అన్నారు. అండి ఇలాంటి గరిటె ఎత్తుకుంటే ఇలా పుదీనా చూసారా ఇట్లా వస్తుంది అన్నమాట. మనం అప్పుడు మిగలబెట్టుకున్నాం కదా, కాస్తంత పుదీనా, కొత్తిమీర. మటన్కి పుదీనా ఖచ్చితంగా వేసుకోవాలండి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న మిరియాలు, పట్ట, చెక్క, లవంగం, మిగతా ఎక్సెట్రా ఏం అవసరం లేదండి. సూపర్ వచ్చింది. అయితే ఆపేస్తున్నానండి, ఇంకా ఆ హీట్కే సరిపోతుంది అన్నమాట. మనకి ఎప్పుడు కానీ ఆయిల్ మన కుక్కర్లో ఉడికిపోయింది, ఈ 10-15 నిమిషాలు ఇలా ఉడికింది కాబట్టి ముక్కలకు అంతా కూడా పట్టేసుకుంటుంది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి నేను. మా అమ్మాయి రసం అడిగింది, రసంకి అయితే ప్రిపేర్ చేసేసి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మన ఇంట్లో తయారు చేసుకుని ఇంట్లో మసాలాలు వేసి అసలు ఘాటు అనిపించదు అన్నమాట. ఒకసారి ట్రై చేసి నాకైతే ఈ దసరాకు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. చెమటలు అయితే పట్టేస్తుంది.